2000 బ్యాచ్కి అందిస్తానని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ రవి. రమేష్, సరే నువ్వు మాకన్నా ఇంకా యూనివర్సిటీలు అవి తిరిగి చూసినావు కాబట్టి నీ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ, ఆ ఫ్రెండ్స్ మీ అందరం కూడా ఒకటే. నీకు ఏమున్నా మాతో షేర్ చేసుకో. ఆ అనుభవాలు మన నూకల నాగేశ్వరరావు వివరిస్తాడు. మీ అందరూ చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి వేదిక ఉంటే పేద పిల్లగాళ్ళకి భవిష్యత్తు ఉంటుందేమో అని చెప్పని ఇప్పుడే నాకు అర్థమైంది. ఇంతకుముందే మన గుర్రపాటి రవి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ నా క్లాస్మేట్ ఒక 15 మంది పిల్లగాళ్ళని తమిళనాడు పంపాలి. చేతిలో రూపాయి డబ్బులు లేవు. నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులల్లో రవి ఒక కొంచెం చిన్న అమౌంట్ రవి ఒక 10,000 కొడతావా అని చెప్పన్నా. ఎప్పుడు కొట్టాలి నాగి అన్నాడు. ఒక 2 days ప్లీజ్ రిక్వెస్ట్ అన్నా. హార్ట్ఫుల్గా ఐ లవ్ యూ రవి, పేద పిల్లగాళ్ళ కోసం మీలో ఆటోలు నిలబడాలి హార్ట్ఫుల్గా. ఆ పిల్లగాళ్ళు సార్ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేషనల్ స్థాయి విద్యార్థులే, తెలంగాణ తరఫున విద్యార్థులే. మన దగ్గరనే క్యాంప్ నడుస్తుంది రవి. మీలాంటి వాళ్ళు, సీతమహాలక్ష్మి లాంటి వాళ్ళు, నరసింహారెడ్డి లాంటి వాళ్ళు, రామకృష్ణ లాంటి వాళ్ళు, మన చెల్లెళ్ళు, వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడున్న ఈ ఒక 100 రూపాయల అమౌంట్ పేద పిల్లగాళ్ళ కోసం. నా టార్గెట్ ఏంటంటే ఇండియా అని చెప్పినగా హార్ట్ఫుల్గా మనందరి టార్గెట్ ఇండియా. ఇక్కడ ఉన్న గురువులు సార్ చెప్తున్నా, మనందరి టార్గెట్ ఇండియా. ఒక్క విద్యార్థిని పంపిస్తే నేను మీ అందరి పాదాలు కడిగి మనుని పొందుకునే ఒక విద్యార్థి లెక్కుంటా. హార్ట్ఫుల్గా చెప్తున్నా. అంతే ఇంకో చంద్రశేఖర్, ఐ లవ్ యూ రా. నువ్వు అంటే స్పోర్ట్స్ పరంగా చాలా గొప్ప క్రీడాకారుడివి. నేను పుట్టిన కష్టాలున్న మహేందర్ కానీ ఇంకా వ్యక్తులు కానీ వెంకరెడ్డి కానీ చాలా మంది సహాయం చేశారు. ఇంకోటి నూకల్ రమేష్, ఐ లవ్ యూ రా బిడ్డ. ఎందుకంటే స్పాట్లో ఇప్పుడు ఈ స్టేజ్ మీద నూకల్ రమేష్ అనేటువంటి నా అన్న కొడుకు హార్ట్ఫుల్గా రా. ఐ లవ్ యూ టూ. ఎందుకంటే ఒక పేద పిల్లగాళ్ళ కోసం స్పాట్లో సార్ వెంటనే అమౌంట్ కొట్టేసి నేను పంపించిన సార్. ఎందుకంటే రేపు వరంగల్లో సీనియర్ ఖోఖో నేషనల్ టోర్నమెంట్ జరుగుతుంది. మన ఇంటికాడనే మన వివిధ భువనగిరి, సూర్యాపేట, నల్గొండ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేద బిడ్డలకి నేను నా ఇంట్లోనే అన్నం పెట్టుకుంటా. 1999 నుంచి ఎక్కడైతే మోహన్ సార్ పునాది వేసిండో అక్కడి నుంచి నేను ఒక 2006 నుంచి స్టార్ట్ చేసిన. హార్ట్ఫుల్గా నేను మోహన్ సార్కి కానీ ఇక్కడున్న వేదిక మీద అందరికి కానీ హార్ట్ఫుల్గా నేను దండం పెడతా. ఐ లవ్ యూ సార్. రాము ఒక్క మాట, మన ఈ ప్రోగ్రాంకి మొత్తం ఆర్గనైజర్ పేద క్రీడాకారుల కోసం ఒక్క నిమిషం మాట్లాడాలి మనస్ఫూర్తి.